అని చెప్పి వచ్చి ఇంత ఓన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అమ్మా. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు నాకైతే పొలిటీషియన్ లాగా అనిపించారు. బాలయ్య బాబు గారు కదమ్మా. ఇంకా ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే యాక్చువల్గా మలయాళం మూవీస్ గుర్తొచ్చాయి. చాలా న్యాచురల్గా ఉంటాయి అవి, ఎక్కడ ఆర్టిఫిషియల్గా కనిపించవు. సో మీరు ఈ మూవీ విషయంలో చాలా చాలా కేర్ తీసుకున్నట్టుగా అనిపించింది. చాలా న్యాచురల్గా హౌజెస్ కావచ్చు, ఈవెన్ మ్యారేజ్ సెట్ కూడా నాకు అప్పటి మ్యారేజ్ సెట్ లాగే అనిపించింది. అండ్ ఆల్సో హీరోయిన్ పెట్టుకున్న ఫ్లవర్స్ A to Z చాలా న్యాచురల్గా అనిపించింది. దీనికోసం మీరు ఎలాంటి వర్కౌట్ చేశారు? నేను ఏ కష్టం పడలేదమ్మా. దీనికోసం కష్టం అంతా మునిదే. 100% క్రెడిట్ గోస్ టు ముని. తనే చూసుకున్నాడు. అండ్ మలయాళం సినిమాని మీరు ఎత్తారు కాబట్టి నేను ఒకటి చెప్పాలమ్మా. సోషల్ మీడియాలో ఎక్కడో 2-3 చోట్ల డిస్కస్ చూశాను కిరణ్ బోరంకి మలయాళం సినిమాలతో ప్రాబ్లం ఏంటని. నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా. ఐ రెస్పెక్ట్ మలయాళం సినిమా. నేను మలయాళం సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాను, మలయాళం సినిమాలు అన్నీ ఎంజాయ్ చేస్తుంటాను. 1-2 సందర్భాల్లో నేను చెప్పింది ఎప్పుడైనా ఏంటి అంటే, అరే ఒక మలయాళం సినిమా వచ్చినప్పుడు ఇక్కడికి మనోళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సినిమాని ఎంతైతే మంచి విజయాలన్నీ అందిస్తున్నారో, అలాగే తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, వీటికి ప్రాధాన్యత ఇచ్చి అలాగే ఈ సినిమాలు కూడా బాగున్నాయని బయటకు గొప్పగా చెప్తే ఈ సినిమాలో ఆడతాయని తప్ప ఐ రెస్పెక్ట్ మలయాళం సినిమా. మీరు ఇంకోలా తీసుకోవద్దని దయచేసి. ఆల్ ది బెస్ట్ అండి. Yes, thank you so much to all our media and